బాలీవుడ్ కా షేర్ గార్జిల్లా బావా. బావా ఎలా ఉన్నావు బావా? పాన్ ఇండియా సినిమాలు నువ్వే కొడతావు బావా. బావా నీ ఆస్తి ఎంత ఉంటుంది బావా? 3,000 కోట్లే బావా. నా ఆస్తి ఎంత తెలుసా? 2,000 కోట్లు. రూపాయి పతనం అవ్వడం కాదు కానీ నా ఆస్తి పెరిగిపోతుంది బావా. నేనంతా అమెరికాలోనే పెట్టుబడి పెట్టాను బావా. ఇప్పుడు రూపాయి పతనం బావా. నీకు ఇంకో విషయం చెప్పనా? నెల క్రితం ముక్కులో పొక్కంత ఉంటుంది బావా. హాంకాంగ్ 70 లక్షల జనాభా అది కొట్టేసింది బావా. 140 కోట్ల జనాభా ఉన్న మన షేర్ మార్కెట్ని. జస్ట్ 4 రోజుల క్రితం తైవాను 2 కోట్ల జనాభా ఉంటారు బావా. అసలు వాళ్ళ దేశాలే కాదు బావా, వాళ్ళు కొట్టేశారు బావా మన షేర్ మార్కెట్ని. ఇంకో ఫ్యాక్ట్ చెప్పనా? రాత్రి పడుకున్నాను, పొద్దున్న లెగిసేసరికి సౌత్ కొరియా బావా, గంగం స్టైల్ అంటారు కదా, ఆడు కొట్టేశారు బావా ఇండియన్ స్టాక్ మార్కెట్ని. ఇంకొన్ని రోజులు ఆగితాయి ఈ పాకిస్తాన్, ఈ బంగ్లాదేశ్ కూడా ఇండియాను కొట్టేసి మన ఇండియా సంకనాకిపోతుంది, మన ఆస్తులు పెరిగిపోతాయి బాబా. రూపాయి ఇంకా పతనం అయిపోవాలి బావా మనకి బావా. నీకు ఇంకో విషయం, ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశాను తెలుసా? మన మోడీ గారు 7 జాతిని ఉద్దేశించి 7 సూత్రాలు చెప్పారు. నీకు దేశభక్తి ఎక్కువ, నువ్వు పొరపాటుని ఇప్పుడు ఇవన్నీ జనానికి చెప్పేశావు అనుకో, రూపాయి బలపడిపోయిందనుకో, దేశం బాగుపడిపోయిందనుకో, మనకే బొక్క. సో మన ఆస్తులు బాగుండాల, మనం బాగుండాలి. జనం ఎలా పోతే మనకెందుకు చెప్పు? నువ్వు చేస్తే మేము అందరం చేయాల్సి వస్తుంది. జనం మమ్మల్ని సావదొబ్బుతారు బాబా. పిచ్చోళ్ళు బాబా, వీళ్ళ కోసం నువ్వు బాగుపడతావు, నువ్వు ఆలోచిస్తున్నావు. నీకు దేశభక్తి ఎక్కువ బాబా. దయచేసి నువ్వు అలా చెయ్యకు బాబా. ఇదే ఇప్పుడు ఎక్కడో ఆర్సీబీ విన్ అయితే హైదరాబాద్లో రోడ్డు మీదకి వచ్చి కుర్రోళ్ళు మొత్తం అన్నీ చెదగొట్టేశారు బాబా. కర్నూలులోని వైజాగ్ మొత్తం కంగాలి యాదవులు బోకుముండా నా కొడుకులు బాబా. వీళ్ళ కోసం నువ్వెందుకు బాధపడాలి బాబా? అది వేస్ట్ యాదవులు బాబా. 20 సంవత్సరాల క్రితం పిచ్చిన కొడుకులు. నా సినిమా నాకే గుర్తులేదు బాబా. ఇప్పుడు ఈ అమ్మ ప్రీ రిలీజ్ అని చెప్పి వేసుకొని నీ అమ్మ గొట్ట మొక్కలు మొత్తం పిచ్చోలు బాబా, పిచ్చిన కొడుకు. ఇదిగో నా కొత్త సినిమా రిలీజ్ అయిందనుకో, మా హీరోతో దమ్ముంటా పని పిచ్చిన కొడుకులు బాబా. తిండి తిప్పలు మాని రోడ్లల్లా గెంతుతారు బాబా. పని పాట లేదు బాబా. ఈ ఎదవలు ఇలా ఉన్నంత కాలం మనం హ్యాపీగా ఉంటాం. మన టార్గెట్ కోట్లలో సంపాదించుకొని విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడ కొన్నాడో అక్కడ కూడా నేను కొంటున్నాను, నీకు కూడా కొంటాను. హ్యాపీగా మనం జంప్ ఓకే, జంప్ జలాని తుసుకు తలాని బావా. దేశంలో అలా ఉంటేనే బాగుంటుంది బావా. దేశభక్తి బొక్క బలంకారం అంటే ఎండ్ ఆఫ్ ద డే పప్ప కలిసియం ఊకు నాకేం బావా. నేను పెద్ద హీరోని బావా, నీలాగే నేను పెద్ద హీరోనే కదా బావా. నేను చెప్పింది విను బావా. మన తెలుగు హీరోలు, మన టాలీవుడ్ హీరోలు అందరూ ఒక మాట మీద ఉందాం బావా. మనకు అవన్నీ మోడీగాడు లేరు, ఆడిగాడు లేరు. ఆ సూత్రాలన్నీ పక్కన పెట్టి మనం హ్యాపీగా ఉందాం బావా. ఓకే.